ఒక గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా సోమరిపోతు. ఏ పని చేయకుండా రేపటికి వాయిదా వేస్తూ ఉంటాడు. రవి, ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకో, ఇది నీలాగే పెరుగుతుంది. అవును నాన్న, నేను చూసుకుంటాను. అని వాళ్ళ నాన్నకి చెప్తాడు. నీళ్లు తాగు, త్వరగా పెద్దగా అవ్వు. అని ఎంతో సంతోషంగా ఆ మొక్కకు రోజు నీళ్లు పోస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ప్రయత్నించడం ఎందుకు, ప్రతిదీ ఎలాగూ ఎండిపోతుంది అనుకొని ఆ మొక్కకు నీళ్లు పోయడం మానేస్తాడు. ఆ మరుసటి రోజు రాము, నేను నిన్ను కాపాడలేకపోయాను, క్షమించు. అప్పుడు రవి నాన్న ఇలా అంటాడు, పని కూడా మొక్కలాంటిదే, సమయానికి శ్రద్ధ పెట్టకపోతే ఫలితం కూడా ఎండిపోతుంది అని వాళ్ళ నాన్న చెప్పినప్పటి నుంచి రవి చాలా సంతోషంగా పనులు చేయడం ప్రారంభిస్తాడు. మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పడతాడు. నమస్తే, మీ కష్టానికి ఫలితం దక్కుతుంది అని అంటాడు. ఈ కథలోని నీతి, ఈరోజు పనులు రేపటికి వాయిదా వేయకూడదు.